ఆ తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చింది కనుక యేసు జెరూసలం వెళ్ళాడు. జెరూసలంలో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హిబ్రూ భాషలో దాని పేరు బెతెస్దా. దానికి 5 మంటపాలు ఉన్నాయి. వాటిలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, కాళ్ళు చేతులు ఊడబోయిన వారు గుంపులుగా పడి ఉన్నారు. వాళ్ళు నీళ్ల కదలిక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒకానొక సమయంలో ఒక దేవదూత కోనేటిలోకి దిగివచ్చి నీళ్లు కదిలించిన తర్వాత మొట్టమొదట నీళ్లలో దిగిన రోగి ఎలాంటి రోగంతో ఉన్నా పూర్తిగా నయం కావడం జరిగేది. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. అతని దుర్బలత 38 ఏళ్ల నుంచి ఉంది. అతడు అక్కడ పడి ఉండడం యేసు చూశాడు. అతడు చాలా కాలం నుంచి ఆ స్థితిలోనే ఉన్నాడని ఆయనకు తెలుసు. నీకు బాగుపడాలని ఇష్టం ఉందా అని ఆయన అతన్ని అడిగాడు. ఆ రోగి ఆయనతో ఇలా బదులు చెప్పాడు. అయ్యా, నీళ్లను కదిలించడం జరిగితే కోనేటిలో నన్ను దించడానికి నాకెవరూ లేరు. కనుక నేను వచ్చేంతలోనే ఇంకెవరో నాకంటే ముందుగా దిగుతారు. యేసు అతనితో లేచి నీ పడక ఎత్తుకొని నడువు అన్నాడు. వెంటనే ఆ మనిషి బాగుపడి తన పడక ఎత్తుకొని నడవసాగాడు. ఆ రోజు విశ్రాంతి దినం గనుక యూదులు బాగుపడిన ఆ మనిషితో, ఇది విశ్రాంతి దినం, నువ్వు నీ పడక మోయడం ధర్మశాస్త్రానికి విరుద్ధం అన్నారు. అందుకు నన్ను బాగు చేసిన వాడు నీ పడక ఎత్తుకొని నడువు అని నాతో చెప్పాడు అన్నాడు. నీ పడకను ఎత్తుకొని నడవమని నీతో చెప్పినది ఎవరు అని వాళ్ళు అతన్ని అడిగారు. ఆయన ఎవరో బాగుపడిన వానికి తెలియదు, ఎందుకంటే అక్కడ ఉన్న పెద్ద గుంపులో నుంచి యేసు తప్పుకొన్నాడు. తరువాత యేసు అతన్ని దేవాలయంలో చూచి అతనితో, ఇదిగో విను, నీవు బాగయ్యావు. మునుపటి కంటే ఎక్కువ కీడు నీ మీదికి రాకుండా ఇక నుంచి అపరాధం చెయ్యకు అన్నాడు. ఆ మనిషి వెళ్ళి తనను బాగు చేసిన వాడు యేసు అని యూదులకు తెలియజేశాడు. యేసు విశ్రాంతి దినాన ఈ పనులు చేసినందున యూదులు ఆయనను హింసించారు, చంపడానికి చూశారు. అయితే యేసు వారికి ఇలా జవాబిచ్చాడు. ఇప్పటి వరకు నా తండ్రి పనిచేస్తూ ఉన్నాడు, నేను పనిచేస్తూ ఉన్నాను. ఈ కారణం చేత యూదులు ఆయనను చంపడానికి మరి ఎక్కువగా కోరారు. ఆయన విశ్రాంతి దినాచారాలు మేరడం మాత్రమే కాక దేవుణ్ణి తన తండ్రి అంటూ తనను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు. అందుచేత యేసు వారికి ఇలా జవాబిచ్చాడు. మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, తండ్రి చేసేది చూచి కుమారుడు అది మాత్రమే చేస్తాడు. తనంతట తాను ఏదీ చేయడు. తండ్రి ఏవి చేస్తే కుమారుడు ఆ విధంగానే చేస్తాడు. కుమారుడు అంటే తండ్రికి ప్రేమ. తాను చేసేదంతా ఆయనకు చూపుతాడు. మీరు ఆశ్చర్యపడాలని వీటికంటే గొప్ప పనులు ఆయనకు చూపుతాడు. తండ్రి చనిపోయిన వారిని బతికించి లేపే ప్రకారమే కుమారుడు కూడా తనకు ఇష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ తీర్పు తీర్చే అధికారం అంతా కుమారునికి అప్పగించాడు. అందరూ తండ్రిని గౌరవించినట్టే కుమారుని గౌరవించాలని ఇందులో ఆయన ఉద్దేశం. కుమారుణ్ణి గౌరవించిన వ్యక్తి ఆయన్ను పంపిన తండ్రిని గౌరవించలేడు. మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, నా మాట విని నన్ను పంపిన వాని మీద నమ్మకం ఉంచేవాడు శాశ్వత జీవం గలవాడు. అతడు తీర్పులోకి రాడు, మరణంలోంచి జీవంలోకి దాటాడు. మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, చనిపోయిన వారు దేవుని కుమారుని స్వరం వినే కాలం వస్తుంది, అది రానే వచ్చింది. ఆయన స్వరం వినేవారు బ్రతుకుతారు. ఎందుకంటే తండ్రి ఎలాగూ స్వయంగా జీవం కలవాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా జీవం కలిగి ఉండేలా తండ్రి ఆయనకి వరం ఇచ్చాడు. ఇది కాక ఆయన మానవపుత్రుడే ఉండడం చేత తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఇచ్చాడు. ఇందుకు ఆశ్చర్యపడకండి, ఒక కాలం వస్తుంది, అప్పుడు సమాధులలో ఉన్నవారంతా ఆయన స్వరం వింటారు. వారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు శాశ్వత జీవం కోసం లేస్తారు. దుర్మార్గత చేసిన వారు శిక్షా విధికి లేస్తారు. నా అంతటా నేను ఏమీ చేయలేను. నేను వినే ప్రకారం తీర్పు తీరుస్తాను. నన్ను పంపిన వారు ఇష్ట ప్రకారం చేయాలని కోరుతూ ఉన్నాను, నా ఇష్ట ప్రకారం కాదు. కనుక నేను తీర్చే తీర్పు న్యాయమైనది. నా విషయం నేనే సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం నిజమైనది కాదు. నా విషయం సాక్ష్యం చెప్పేవాడు ఇంకొకడు ఉన్నాడు. నా విషయం ఆయన చెప్పే సాక్ష్యం నిజమని నాకు తెలుసు. మీరు యోహాను దగ్గరకు మనుషులను పంపారు. అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు. అయినా మనుషుల సాక్ష్యం నేను చేర్చుకోను, కానీ మీకు పాప విముక్తి కలగాలని నేను ఈ మాటలు చెబుతున్నాను. అతడు వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్న దీపం. అతని వెలుగులో కొంతకాలం సంతోషించడానికి మీరు ఇష్టపడ్డారు. కానీ యోహాను సాక్ష్యాన్ని మించిన సాక్ష్యం నాకు ఉంది. నెరవేర్చడానికి తండ్రి నాకు ఇచ్చిన పనులు నేను చేస్తూ ఉన్న పనులే. తండ్రి నన్ను పంపాడని సాక్ష్యంగా ఉన్నాయి. ఇదీ కాక నన్ను పంపిన తండ్రి తానే
నా విషయం సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు. ఆయన స్వరం మీరెన్నడూ వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు. మీలో ఆయన వాక్కు నిలిచి ఉండడం లేదు, ఎందుకంటే ఆయన పంపిన వాణ్ణి మీరు నమ్మడం లేదు. మీరు లేఖనాలను పరిశోధిస్తున్నారు, వాటి మూలంగా మీకు శాశ్వత జీవం ఉందని మీ ఆలోచన. అవి నా విషయమే సాక్ష్యం చెబుతూ ఉన్నాయి. అయినా మీకు జీవం కలిగేలా నా దగ్గరకు రావడానికి మీకు ఇష్టం లేదు. మనుషులు ఇచ్చే ఘనత నేను స్వీకరించను. మీరు నాకు తెలుసు, మీలో దేవుని ప్రేమ లేదు. నేను నా తండ్రి పేర వచ్చాను, మీరు నన్ను స్వీకరించడం లేదు. వేరొకడు తన పేరునే వస్తే వాణ్ణి మీరు స్వీకరిస్తారు. మీరు ఒకరి చేత ఒకరు ఘనత స్వీకరిస్తూ ఒకే ఒక దేవుని నుంచి వచ్చే ఘనత వెతకకుండా ఉంటే నన్ను ఎలా నమ్ముతారు? తండ్రి దగ్గర మీ నేరం మోపుతానని తలంచకండి. మీరు మోషే మీద నమ్మకం ఉంచుతున్నారు. మీ మీద నేరం మోపేవాడు అతడే, ఎందుకంటే మోషే నన్ను గుచ్చి వ్రాశాడు. మీరు అతని మాటలు నమ్మితే నన్ను కూడా నమ్ముతారు. అతడు వ్రాసినది మీరు నమ్మకపోతే నా మాటలు ఎలా నమ్ముతారు?